హలో గైస్, వెల్కమ్ టు ట్రావెల్ ఆర్కైవ్స్ పార్ట్ 1. సో బీటెక్ చదువుతున్నప్పుడు అయితే ఫ్రెండ్స్ అందరం అనుకునే వాళ్ళం ఒక్కసారైనా అవుట్ ఆఫ్ స్టేట్ ట్రిప్ కి వెళ్దాం. బట్ ఈసారి ఎవడొకడైతే హ్యాండ్ ఇచ్చాడు. ఏమంటారు తెలుసా శాతగాని కొడుకులు వచ్చిన ఫ్రెండ్స్ తో అయితే చెక్కేసా. మనమైతే వెళ్ళిపోతున్నాం కేరళ, ఆల్సో నోన్ యాజ్ గాడ్స్ ఓన్ కంట్రీ. సర్లే మామ, ఏదో క్యాజువల్ గా చెప్పా. వచ్చి నుంచి మున్నార్ వచ్చేసరికి బాగా లేట్ అయింది. సో రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే తో మున్నార్ లో డే 1 అయితే స్టార్ట్ చేసాం. సో మున్నార్ లో అయితే మన డే 1 అయితే స్టార్ట్ అయింది. ఆ డే 1 లో భాగంగా ఫస్ట్ అయితే బొటానికల్ గార్డెన్ కి వచ్చేసాం. అలా గార్డెన్ లో కొన్ని ఫొటోస్ తీసుకుని దగ్గరలో అయితే ఒక ఎలిఫెంట్ రైడ్ యాక్టివిటీ ఉందని తెలిసి వెంటనే స్టార్ట్ అయిపోయాం. బాహుబలి సినిమాలో ప్రభాస్ లాగా. మేము వెళ్ళినప్పుడు పర్ పర్సన్ అయితే 700 ఛార్జ్ చేశారు మామ. మనం ఎక్కిన ఎలిఫెంట్ పేరు అయితే లక్ష్మి అంట. చాలా సేఫ్ గా అయితే తీసుకెళ్లింది మనల్ని. చూసారా ఫ్రంట్ బ్యాక్ ఎన్ని ఏనుగులు ఉన్నాయో. అలా ఈ రైడ్ కూడా కట్ అయిపోయింది. సో దగ్గరలోనే మంచి బోటింగ్ ఎక్స్పీరియన్స్ కోసం కొండల రిజర్వర్ కి అయితే వచ్చేసాం. లేక్ లో వాటర్ కూడా చూసారా ఎంత గ్రీనిష్ గా ఉందో. చుట్టూ పచ్చని కొండలు, ఇలాంటి ఒక గ్రీన్ లేక్ లో అలా బోటింగ్ చేసుకుంటూ వెళ్తే ఏమన్నా ఫీల్ ఉంటుందా మామ. ఇప్పుడు వెదర్ కూడా చాలా మంచిగా ఉండే. సో అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ మొత్తానికైతే బోటింగ్ కూడా సక్సెస్ఫుల్ గా అయింది మామ. సో అక్కడ నుంచి కేరళ తమిళనాడు బోర్డర్ లో ఒక మంచి వ్యూ పాయింట్ ఉందంటే అక్కడ కూడా వచ్చేసాం మామ. చూసారా క్లౌడ్స్, ఆ మౌంటైన్స్, ఆ గ్రీనరీ. ఏం చెప్తామా, ఏం చూసినా అసలు రెండు కళ్ళు అయితే సరిపోవట్లేదు. అంటే వ్యూ ఉన్నప్పుడు ఎలా చిన్నగా హడావుడి చేయాలన్నమాట. ఆ వ్యూ పాయింట్ దగ్గర ఒక టీ గార్డెన్ ఉంటే అక్కడ కూడా చిన్నగా వాక్ చేసి ఆ డే 1 అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాం. డే 2 నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. అంటిల్ దట్ బై.